ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాహువు, కేతువు, గురుగ్రహం ఇలా మేజర్ గ్రహాలన్నీ కూడా మారబోతున్నాయి ఈ నెల. మరి గ్రహ మార్పు కారణంగా ఈ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్లస్సా మైనస్ అంటారు? వీళ్ళకి వృషభ రాశి, ఈ రాశి అంటేనే 12 రాశుల్లోకి చాలా 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 ప్రత్యేకమైన రాశి ఇది. వీళ్ళకున్నంత పట్టుదల ఎవరికి ఉండదు, వీళ్ళకున్నంత ముందు చూపు ఎవరికి ఉండదు. ఫ్యామిలీకి, లైఫ్కి మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాతనే ప్రపంచం. కుటుంబమే నా సర్వస్వం అని భావించే రాశుల్లో వీళ్ళు నెంబర్ 1 వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకు ప్రాచీనమైన ఆలోచనలు ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా కాంప్రమైజ్ కారు. ఒక చిన్న డ్యామేజ్ ఉంటే కూడా ఆ వస్తువుని వెంటనే గొడవబడి ఇచ్చి బాగుండేదే తీసుకుంటారు. కొంచెం సొన అనిపించే విధంగా ఉంటారు, కానీ వీళ్ళు అంతా కరెక్ట్గా ఉండాలన్న భాగంగా అలా చేస్తారు. అంత ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ముందు జాగ్రత్తగా రాబోయే సంవత్సరం ఎలా ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేసేస్తారు. సరైన మూలధనం కలిగి ఉంటారు. ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటుంది, పట్టుదల ఎక్కువ. ఈ రాశిలోనే శ్రీకృష్ణుల వారు పుట్టారు. అందుకే ఆయన బిఫోర్ ప్లానింగ్స్ ఎప్పుడు ఏ క్యాలెండర్కి ఏ చార్ట్ ఎవరిని ఎప్పుడు లేపాలంతా కూడా చూసుకుంటూ వచ్చారు కరెక్ట్గా. బిఫోర్ ప్లానింగ్ లేకపోతే మహాభారతం నడిపించలేము. అదేవిధంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మే మాసంతో పని లేదు, ఏ మాసంతో పని లేదు, ఓవరాల్ హీరోలు వీళ్ళే అని చెప్పచ్చు. ఎందుకంటే లాభస్థానంలో షష్టగ్రహ కూటమి వీళ్ళకు. ద్వితీయ స్థానంలోకి ఇప్పుడు గురువు వెళ్తున్నాడు, ధనస్థానంలోకి. దశమ కేంద్రంలో దిగ్బలంలో రాహు, మళ్ళీ లాభస్థానంలో శనేశ్వరుడు. వీళ్ళకు భాగ్యాధిపతి, దశమాధిపతి లాభంలోకి వచ్చాడు. ఇంకేం కావాలి దీనికి మించిన గ్రహస్థితి? షష్టగ్రహ కూటమి కూడా వీళ్ళకే ఫేవరు. ఇండివిజువల్గా వీళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు, బిఫోర్ ప్లానింగ్ కలిగిన వాళ్ళు. ఈ సంవత్సరం వీళ్ళే టాప్ అని చెప్పుకోవచ్చు గురుగారు. టాప్ వీళ్ళే. రాశుల్లోకి టాప్ వృషభ రాశి, సెకండ్ తులారాశి, థర్డ్ మకర రాశి. వీళ్ళ ముగ్గురికే ఏది షష్టగ్రహ కూటమి అనుకూలంగా జరిగింది. లాభంలో 6 గ్రహాల కలయికంటే అది మామూలు యోగం కాదు. దాని పేరే లాభస్థానం. మళ్ళీ అక్కడ మళ్ళీ శని భగవానుల వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా శుక్రవారు అక్కడే ఉన్నారు, శుక్ర భగవానుల వారు. మే 31కి ఆయన మేషంలోకి వస్తాడు. శుక్రుడు అక్కడ వచ్చే స్థితి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు స్వతహాగా పట్టుదల కలిగిన వాళ్ళు. వీళ్ళకి ఈ సమయంలో అన్ని గ్రహాల యొక్క అనుకూలత రావడము మహారాజయోగం. వీళ్ళేదో గొప్ప స్థితి, వీళ్ళ జీవితానికి వీళ్ళు సాధిస్తారని ఎటువంటి సందేహం లేదు. ఇన్ని గ్రహాల కలయిక వల్ల గురుగారు ఇమ్మీడియట్గా వీళ్ళకి జరిగే శుభం అంటే మొదటగా ఏం చెప్పుకోవచ్చు? ఇది ప్లానింగ్ రాశి అని చెప్పాను. వీళ్ళకు వచ్చే శుభ ఫలితాలు వీళ్ళు ఇంకొకటి చెప్పరు. అవసరం ఏముంది, మన జరిగింది ఇంకొకటి చెప్పుకోవాలి. కాన్ఫిడెన్షియల్గా ఉంటారు. దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. దాన్ని ఎలా జీవితానికి అనుభవించి మలుచుకోవాలో అభివృద్ధి చెందిపోతారు. కాబట్టి వీళ్ళకు ఒకరి సలహాలు అవసరం లేదనిపిస్తుంది నాకు. చక్కగా వీళ్ళ ప్లానింగ్ వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి సలహాలు లేకపోయినా వీళ్ళు బాగుంటారు. చాలా అద్భుతమైన రాశి ఇది. ఇప్పుడు గ్రహస్థితి వీళ్ళకు ఒక వరంగా చెప్పచ్చు. ఇంకా శుభఫలితాల విశేషం అది చెప్పాలంటే అందరికీ ఎంత ఉంటుందో అంతకు 100 రెట్లు ఎక్కువ శుభఫలితాలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. నిరుద్యోగులకు కావచ్చు, పెళ్లి కాని వారికి కావచ్చు, దీర్ఘకాలికంగా ఆరోగ్యం బాగాలేని వారికి కావచ్చు, అందరికీ కూడా బాగానే ఉంటుంది. అందరికి గ్రహస్థితులు బాగున్నాయి. గ్రహాలే మనల్ని భూమిపైన జీవనాన్ని శాసిస్తున్నాయి. ఆ మెజారిటీ ప్లానెట్స్ వీళ్ళకు చక్కగా అన్ని గ్రహాలు అనుకూలించాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తిరుగులేని ఫలితాలని చెప్పచ్చు. మీరు అడిగినట్టు అవివాహితులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకు, ప్రమోషన్ల కొరకు, కొత్తగా వృత్తులు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు, ఆల్రెడీ వృత్తుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళకు, పెద్దలకు, పిల్లలకు, అందరికి కూడా వారి ఏజ్ తగరీత్యా ఏమేమి శుభఫలితాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ టైంలో విదేశాలకు వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి గురుగారు. వీళ్ళకు విదేశీ యోగం అనేది పెద్దగా ఉండదండి. గోచారానికి సంబంధం లేదు, జన్మజాతకానికి సంబంధం లేదు. విదేశీ యోగము ఇష్టపడిన వారు వృషభ రాశి వాళ్ళు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వచ్చేస్తారు. అక్కడే అక్కడే ఉంటే వీళ్ళకి సమస్యలు ఎక్కువ. వీళ్ళు పోరస్లు ఏంది అక్కడే పోయేది, మనం ఉన్న చోటనే మనం సంపాదించుకోవాలి, అవసరం ఉంటే పోయి రావాలంటారు. విదేశీ అనే యోగము విస్మరించే వాళ్ళే వృషభ రాశి వాళ్ళు. శత్రుబాధ లేకపోతే శత్రువుల నుంచి ఏమన్నా అపాయం లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? అటువంటివి కూడా ఏమీ లేవు. శత్రువులు నిర్జించబడతారు. వీళ్ళు చక్కగా IndusInd బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఈ సందర్భంలో చాలా మంచిది. ఎందుకు ఆ బ్యాంక్ అంటానంటే వీళ్ళ యొక్క రాశి యొక్క సింబల్ ఎద్దు, బుల్ సింబల్ కలిగినటువంటి ఏకైక బ్యాంకు IndusInd బ్యాంక్. ఆ బ్యాంకులో ఇప్పుడు గ్రహాలన్నీ బాగున్నప్పుడు
గురువు ధనస్థానంలోకి లాభంలోకి శనేశ్వరుడు 10వ ఇంట్లోకి రాహు ఉన్నప్పుడు షష్టగ్రహ కూటమి లాభంలో జరిగినప్పుడు వృషభ రాశి వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోషన్ అయితే కాదు, గురుగారు ఏ రాశి వాళ్ళకి గ్రహస్థితి బట్టి ఎందులో ఓపెన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. గురుగారు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న గ్రహస్థితి బట్టి అంత బాగుంది కాబట్టి మేము ఏదన్నా వ్యాపారం చేయాలి, పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఏం సూచిస్తారు ఈ కాలంలో వీళ్ళకి? పెట్టుబడులు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశమ కేంద్రము ఆరవ రాశిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతుంది. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు 6వ స్థానము శుక్రుడు, దశమ స్థానము కుంభము. కాబట్టి 6వ స్థానమే ఉద్యోగ స్థానం కాబట్టి వీళ్ళు 6వ స్థానానికి అధిపతి ఎవరు? శుక్రుడు ప్రస్తుతానికి వీళ్ళ లాభంలో ఉన్నాడు. అంటే దశమాధిపతి 6వ అధిపతి ఇద్దరు కలిసి లాభంలో ఉన్నారు కాబట్టి 6, 10 కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ బిజినెస్ని సూచిస్తాయి. హోటల్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. వీళ్ళ యొక్క రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. చంద్రుడు అంటేనే రైసు, ఫుడ్. 10వ స్థానంలో ఇంకొక ఫుడ్ కారకుడైన గ్రహము రాహు ఉన్నాడు. కాబట్టి హోటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు బ్రాంచెస్ డెవలప్ చేయొచ్చు, కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు హోటల్ బిజినెస్ చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు ఫ్యాన్సీ స్టోర్సు అంటే స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫ్యాన్సీ స్టోర్సు, 1 గ్రామ్ గోల్డు, బ్యూటీ పార్లర్సు, శారీ బిజినెసెస్, ఎక్కువగా లేడీస్ బిజినెస్. కాబట్టి వీళ్ళు చెప్పాలంటే సమస్త మహిళ.com అని చెప్పొచ్చు. ఆడవాళ్ళకు ఉపయోగపడి ఏదైనా వీళ్ళు ప్రారంభించవచ్చు, చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్త్రీకారకుడు శుక్రుడు, వీళ్ళకి 6వ అధిపతి, రాశ్యాధిపతి, లగ్నాధిపతి. ఇప్పుడు దశమకేంద్రంలో రాహు విశేషంగా యోగిస్తాడు. 6వ ఇంట్లో రాహు పూర్ణంగా 4 నక్షత్రాలు 4 పదాలతో ఉన్నాడు గ్రహం కాబట్టి 6వ ఇంటివాడు 10వ ఇంటివాడు 11లో ఉన్నారు ఇద్దరు. కాబట్టి వ్యాపారపరంగా వీళ్ళు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం విశేషంగా యోగిస్తుంది. విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి. చక్కగా వీళ్ళు విందులు పెడతారు, వీళ్ళు విందులకు పాల్గొంటారు. రెండిట్లోనూ హీరోలు చెప్పచ్చు వీళ్ళు. ఇక న్యాయపరమైన ఎప్పటి నుంచో వీళ్ళకి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మాకు న్యాయం జరగట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇయర్ మొత్తం అన్నీ కూడా చాలా బాగుందండి. లాభస్థానంలో ధర్మదేవత శనిగ్రహం ఉన్నందువల్ల న్యాయపరమైనటువంటి సమస్యలు వీళ్ళకి ఏమీ లేవు, ఉన్నా కూడా ఎగిరిపోతాయి. వీళ్ళకే ఫేవర్ అవుతుంది. ఓకే, మరి ఈ మంచి ఫలితాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటే విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ 4వ ఇంట్లో కేతు అంటే గృహస్థానము, స్వగ్రామము, బంధువులు, వేసుకునే బట్టలు. ఆడ కేతు ఇవంతా ఏమి నాకు వద్దు అంటారు. అంటే బంధువులతో నాకు వద్దు, మా ఊరితో నాకు పని లేదు, నా డ్రెస్సు ఏం పెద్దగా లేకపోతే పర్లేదు అంటే ఆ స్థాన కారకత్వాలను ఏమి పర్లేదు అనుకుంటుంటారు. అది విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల. విఘ్నేశ్వరుని ఎందుకంటే విఘ్నేశ్వరుడు తల లేనప్పుడు తలను తిరిగి పొందినటువంటి విఘ్నాన్ని అధిగమించిన దేవత కాబట్టి, కేతువు తలలేదు కాబట్టి ఆయనకు అధిష్టాన దేవత అయినాడు. అప్పుడు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఇప్పుడు శుభ ఫలితాలని సంపూర్ణంగా వీళ్ళు అనుభవించగలుగుతారు. ఓకే, విశేషంగా ఇంకా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందా గురుగారు? దానాలు ఎత్తుకుంటే వీళ్ళు జెండా అంటే పతాకాన్ని దానం చేయడం మంచిది. పతాకాన్ని ఎక్కడ దానం చేయాలి? ముస్లిమ్స్ గోరీలు కట్టుంటారు. వాళ్ళు ఒక జెండాలని ఒక ప్లాట్ఫామ్ కట్టి అక్కడ జెండాలు పెడతారు. గ్రీను, రెడ్ ఇటువంటి జెండాలు. వాళ్ళకి అటువంటి జెండాలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా విఘ్నేశ్వర ఆలయాలపైన, శివాలయాలపైన ఓంకారము, స్వస్తిక్కు లేదా శివపార్వతులు ఉన్నటువంటి జెండాలను దానంగా ఇవ్వడం మంచిది. దానంగా తీసుకుంటే కేతు యొక్క చిహ్నాన్ని ఇవ్వడం ఉత్తమం. మే నెలలో వృషభ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.